నిజమా? అక్క బ్రెడ్లు తినేస్తుంది కాల్చుకొని, నీకు ఇవ్వలేదు కదా? నాకు అన్నదే మాడిపోయిన దోశ అనేసి, మరి మీ అక్క ఏడు చేసిందే మాడిపోయిన బ్రెడ్ వేసుకొని తింటాను చూడు. మంచి పని అయింది. మమ్మీలు చేస్తేనే మాడిపోయారంటయా, ఇప్పుడు ఏడు చేసింది ఇది తిడం. నువ్వు తినకే సిజ్జమ్మ, నీకు మంచి చేశారు. తను చికెన్ బిర్యానీ చేస్తానే నీకు. అక్కర్లేదులే, నువ్వే మాడిపోయింది తిని, మాకేం వద్దు. నువ్వే తిని మాడిపోయింది. మేము మాత్రం మంచిగా ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తాం, దానికోసం వేరేగా స్పెషల్ బిర్యానీ దాన్ని. అంటది ఎందుకు అందు, అచ్చుం అంటది. అచ్చుం లేదు బుచ్చుం లేదు కదమ్మా. డాడీకి ఇచ్చింది, నీకు అవ్వలేదు కదా. షిజ్జు ఒకసారి నీ మూతి చూపించు. వచ్చింది చిజ్జమ్మా, నీ మూతి చూపించా. ఏం చేసావే? ఎక్కడికి వెళ్ళావే నువ్వు? ఏది పీకేసి పాకం పట్టి వచ్చావు నువ్వు? ఏ మూలకెళ్ళావు? కొరికేసావే షిజ్జు. తల్లి నువ్వేంటే ఇలాంటి పనులని చేస్తున్నావు? కష్టపడి కొనుక్కొద్దానే. మన ఇంట్లో మీ అక్కే కంగాలు చేసే బ్యాచ్లో నంబర్ 1 బ్యాచే. మన ఇల్లు చూసావా? ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయి, ఎక్కడ గిన్నెలు అక్కడే ఉంటాయి, ఎక్కడ ఇవి అక్కడే ఉంటాయి, ఎక్కడ బుక్స్ అక్కడే ఉంటాయి. అలాంటిది నువ్వేమో ఈ టేబుల్ కొరికేస్తున్నావు, ఇంకా అన్నీ కొరికేస్తున్నావు, చీపుర్లు ఇవి అన్నీ కొరికేస్తున్నావు. తెరామోసి నేను చెప్పేసరికి నీ ఫ్యాన్స్ అందరూ నా మీద అరుస్తున్నారు తెలుసా? వాళ్ళు కూడాను. జిజమా, ఓ చిచ్చమ్మా, నీ ముచ్చు పెంచుకే. నాకు సిరాకేస్తుంది. వెళ్ళిపోయి అలా ఎత్తుకొని వెళ్ళిపోయి ఆ సింక్లో పడేసి వచ్చేస్తాను నిన్ను. షిజ్జుకి వాళ్ళ అక్క బ్రెడ్ ఇచ్చింది చిన్న ముక్క. ఏడ్ చేస్తాను షిజ్జు, ఇసిరేస్తావు తింటావే. నచ్చిందమ్మా? నీకు నచ్చదు. బ్రెడ్ కాల్ కింద ఉంది, అలా తీయాలో అర్థం కావట్లే. నీ కాల్ కింద మండిపోయింది తల్లి. తల్లి షిజ్జుడు. బ్రెడ్ షిజ్జమ్మా, మా ఇల్లుకి ఇది ఎప్పుడు చూడండి మా షిజ్జుతోని మా ఇంట్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. రచ్చ రచ్చ. ఎక్కడికి పట్టుకొని వెళ్ళింది అది. చిచ్చి ఆ మ్యాటి దగ్గరికి పట్టుకొని వెళ్తుంటుంది. నీ బౌల్ ఉంది, అందులో వేసుకోవచ్చు కదా షిజ్జమ్మా. అలాగే అంతే ఎప్పుడు ఇది. మా షిజ్జు కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.